ఆరాధ్యనా. నమస్తే సార్, మేము ఎస్విఎస్ 7 టీవీ ఛానల్ నుంచి వస్తున్నాము. ఈరోజు ఈ గుడి గురించి తెలుసుకుందాము కొన్ని విషయాలు అని వచ్చాము. అసలు ఈ గుడి ఎన్నేళ్ళు అయింది స్థాపించి? మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉన్నారు? ఇది చాలా పురాతనమైనది, 600 సంవత్సరాల నుంచి ఉంది. కాకపోతే ఏంటంటే అప్పట్లో చిన్న ఇంట్లో ఉంది. ఇంట్లో ఉండడం వల్ల బయట జనాలకు ఎవరికి తెలియలేదు. సో రాను రాను కాలంలో ఏమైందనంటే 300 సంవత్సరాల నుంచి స్వామివారికి నైవేద్యాలు, నిత్య పూజలు, దీపారాధన ఇవన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. కాలక్రమేణా ఇది మా కుటుంబంకి ఒక్కటే కాకుండా జనాలందరికీ కూడా తెలియాలనేసి సపరేట్గా 2007వ సంవత్సరంలో దీని శంకుస్థాపన జరిగింది. ఈ జనార్దన్ రెడ్డి గారి వల్ల వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం యొక్క పునర్నిర్మాణం మొదలైందన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుడు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయితోనే ఈ దేవాలయం పునర్నిర్మాణం పూర్తయింది. లైక్ ఈ ముఖ్యమైన భాగం ఏంటంటే జనార్దన్ రెడ్డి వాళ్ళ కూతురు, వాళ్ళిద్దరి వల్లనే ఇది పునర్నిర్మాణం పూర్తయింది. ఆయన మొదలుపెట్టాడు, వాళ్ళ కూతురు విజయారెడ్డి గారు పూర్తి చేశారు. ఈ బయట కనిపించే తోరణాలు, మకర తోరణాలు, విగ్రహాలు ఇవన్నీ విజయారెడ్డి గారు చేయించారు. ఈ ఈ ఆవరణంలో ఉండే ఇవన్నీ డిజైన్స్కి సంబంధించినవన్నీ ఆవిడ చేయించారు. సో స్థల పురాణంకి వచ్చేసరికి ఏంటంటే ఇది 300 సంవత్సరాల క్రితం నుంచి కూడా సింత్రీపురం వంశం వాళ్ళే ఈ నిత్య పూజలు చేస్తున్నారు అన్నమాట. అంటే అది మేము మా ఇంట్లో వెలిసింది కాబట్టి మేము నిత్య దీపారాధన చేస్తూ వచ్చాము. ఇప్పుడు కూడా మేమే చేస్తున్నాం. అంటే మాది 5th జనరేషన్. ఇప్పుడు మేము చేసేది 5th జనరేషన్. మా బాబాయ్ వాళ్ళది 4th జనరేషన్. సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మా తర్వాత జనరేషన్, ఆ తర్వాత జనరేషన్ కూడా సింద్రీపురం వంశస్థులే చేస్తారు. సో ఇక్కడ ముఖ్యంగా స్వామివారి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మేమే చేస్తాం. ఈ దేవాలయానికి సంబంధించిన మిగతా పూజా కార్యక్రమాలు మీకు ఒక్కసారి వివరంగా చెప్తాను. ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో స్వామివారికి కళ్యాణం జరుగుతుంది, సుదర్శన హోమం మరియు గరుడ వాహన సేవ జరుగుతుందన్నమాట. శ్రావణ మాసం ఆగస్టులోనే జరుగుతుంది. దాని తర్వాత నారసింహ జయంతి, అంటే ప్రతి నెల జరిగే స్వాతి నక్షత్రం రోజు అభిషేకాలు జరుగుతాయి. ప్రతి శనివారం అభిషేకం జరుగుతుంది. సంవత్సరంలో ఒకసారి వచ్చే నారసింహ జయంతి, ఆ రోజు నారసింహ హోమం జరుగుతుంది. ఉగాది ప్రత్యేకంగా మన తెలుగు వారికి చేయాల్సింది ఉగాది పండుగ రోజు ఇక్కడ విశిష్టత ఏంటంటే మన దగ్గరికి ముస్లిమ్స్, హిందువులే కాకుండా ముస్లిం భక్తులు కూడా, మహమ్మదీయులు కూడా చాలా వరకు వస్తారు. వాళ్ళకు బాగా నమ్మక. ఇంకొకటి స్థలం గురించి, ఆయన గురించి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆయన నేను కోరుకున్న కోరికలన్నీ తక్షణమే నెరవేరుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఉద్యోగానికి సంబంధించి, పిల్లలకు సంబంధించి, ఇంటి విషయానికి సంబంధించి వస్తారు. ఖచ్చితంగా 16 శనివారాలు ఆయన నమ్ముకొని దర్శనం చేసుకుంటే వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. ఇంకొక విశిష్టం ఏంటంటే స్వామివారికి అక్కడ దండం ఉంటుంది. ఆయన దండం, మంత్రదండం అంటారు. ఆ దండంతో వాళ్ళకు ఆశీర్వచనం ఇస్తే భయాలు కానీ, నిద్రలో వచ్చే ఇంకేదన్నా ఉంటే తొలగిపోతాయి. దోషాలు కానీ, భయాలు కానీ, కొంతమందికి నిద్ర పట్టదు, అట్లాంటివి ఏమైనా ఉంటే అన్నీ పోతాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి ఎవరైతే ఉదయాన్నే వచ్చి అభిషేకం చేయించుకుంటారో, అంటే శుక్రవారం అభిషేకం జరుగుతుంది, వాళ్ళకి విశిష్టంగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇప్పుడు వెలిసారు ఇక్కడ అని చెప్పేసి అన్నారు స్వామివారు. దాని గురించి మాకు ఆయన చరిత్ర చెప్తారా? ఎలా వెలిసారంటే మా తాతగారు, అంటే 2వ జనరేషన్ కంటే ముందు
ఫస్ట్ జనరేషన్. అయితే ఈ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇదే, మా తాతగారి వాళ్ళ అక్క ఆవిడకు ఇప్పుడు అందరూ యాదగిరిగుట్టకు వెళ్తారు, అప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. ఆవిడకు కలలో వచ్చి నువ్వు అక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నావు, నేనే నీ ఇంట్లో బండ రూపంగా పిలుస్తాను స్వయంగా అనేసి ఆమె కల్లో వచ్చారనమాట స్వామివారు. తర్వాత రోజు చూస్తే మా ఇంట్లో ఒక మూలన వెలిసి ఉన్నారు స్వామి. అప్పటి నుంచి కూడా ఆవిడ దీపారాధన స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు కూడా అలా ఈ జనరేషన్ అంటే 5వ జనరేషన్ వరకు కూడా నడుస్తూ వచ్చింది. మరి మీరు ఇందాక మెన్షన్ చేశారు 300 ఇయర్స్ పూజలు చేయలేదు, 300 ఇప్పుడు 600 ఇయర్స్ అయింది వెలిసి, 300 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఆ ముందర 300 ఇయర్స్ మరి ఎలా ఇప్పుడు ఈ ప్రాచుర్యంలోకి రాలేదు, అంటే ఇంట్లోనే ఉంది, ప్రాచుర్యంలోకి రాలేదు. ఇక్కడ స్వామి వెలిసిండు అన్న సంగతి మా ఇంట్లో వాళ్ళకి తప్పించి బయట వాళ్ళకి తెలియదు. 300 ఏళ్ల నుంచే ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు అన్ని గుళ్ళ మీదకి ఈ గుడికి విశిష్టత ఒకసారి అది ఇంతకు ముందు చెప్పుకున్నట్టే, విశిష్టత ఏంటంటే ఇప్పుడు కోరుకున్న కోరికలన్నీ తీరడం. చదువు కానీ, ఉద్యోగం కానీ, పిల్లల పుట్టకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఆయన కోరుకుంటే ఖచ్చితంగా 16 శనివారాలు తిరిగితే ఆయన దర్శనం చేసుకుంటే కోరుకున్న కోరికలు. ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్లో గుడికి మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఏమైనా డెవలప్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఎట్లా ఇంకా ఏ మార్పులు కోరుకుంటున్నారు గుడి? ఎస్, మార్పులు దేవాలయానికి ఎంత చేసినా తక్కువే, అవునా? అవును. సో మాకు ఇంకా ఎంతో చేయాలని ఉన్నది, డెవలప్మెంట్ చేయాలని చాలా ఉంది. ఇప్పుడు బయట ఇంకొక సింహదారం కట్టించాలని, కొంచెం ఇంకా దేవునికి కొంచెం స్థలం వస్తే బాగుండు, ఇంకా మేము చాలా చేయాలని మాకు ఎంత ఉత్సాహంగా ఉన్నా కానీ ఆ వే అనేది కరెక్ట్గా మాకు దొరకట్లేదు. అంటే వే అంటే ఇప్పుడు మీరు వస్తున్నారు, వచ్చేటప్పుడు డైరెక్ట్గా గుడి ఎక్కడని వెతుక్కోవాల్సి వస్తుంది. దానికోసం మాకు కరెక్ట్గా వే గవర్నమెంట్ త్రూ కానీ పబ్లిక్ రూపంగా కానీ కొంచెం వాళ్ళ ధన రూపంగా కానీ ఎలాగైనా మాకు ఆ సహాయం చేయగలిగితే ఇంకా డెవలప్మెంట్, ఇంకా ఇంట్రెస్ట్తో మేము చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు ఈ 4 అకేషన్స్ చెప్పారు, ఉగాది, ఇవి కాకుండా వేరే ఇంకేమన్నా స్పెషల్ అకేషన్స్ ఏమన్నా ఉన్నాయా? వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి సంవత్సరం చేస్తాం. స్వామివారికి స్పెషల్గా నైవేద్యాలు ఏమి ఎక్కిస్తారు? పులిహోర అండి, స్వామివారికి స్పెషల్గా పులిహోర, చక్కెర పొంగలి, రవ కేసరి, దద్దోజనము, కట్ట పొంగలి, 5 రకాలు ఖచ్చితంగా స్వామివారికి మా నైవేద్యంగా పెడతాం. విశేషంగా పబ్లిక్ శ్రావణ మాసం రోజు జరిగే ఉత్సవాలకి పబ్లిక్ వచ్చేది ఆ ప్రసాదాలు, దాంట్లో ఉన్న మాధుర్యం అనుభవించాలని 5 రకాలు. దేవుడికి చేసింది ఎప్పుడు కమ్మగా ఉంది. అంటే ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు ఉగాదికి మహమ్మదీయులు వస్తారు అని చెప్పి, ఆ ఒక్క రోజే వస్తారా లేకపోతే వేరే రోజులు కూడా వస్తారు? వేరే రోజులు కూడా వస్తారు, అంటే ఒకరు ఇద్దరు అట్లా వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఆ రోజు ప్రత్యేకంగా 200 మంది వస్తారు. ఆ ప్రత్యేకంగా వాళ్ళు రావడానికి కారణం ఏంటి? అదే రోజు వాళ్ళు నరసింహస్వామిని అల్లుడుగా భావిస్తారు. వాళ్ళు బీబీ నాంచారిని చేసుకున్నాడు కదా, అందుకని అల్లుడుగా భావించడం వల్ల నమ్మికతో వస్తారు. అంటే మనం వేరే గుళ్ళల్లో చూడం కదా, ఇక్కడ మీరు స్పెషల్ గా చెప్పారు. యాదగిరిగుట్టకి కూడా వెళ్తారు వాళ్ళు, వేరే రోజులు అంత రద్దీ ఉండదు కానీ ఆ రోజు రద్దీ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మాకు ఈ గుడి గురించి విశేషాలు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని విశేషాలతో తర్వాత కలుద్దాం. మరి మీరందరూ కూడా విచ్చేసి ఇక్కడికి స్వామివారి ఆశీర్వాదం పొందండి. స్టే ట్యూన్ టు SBS 7 TV ఛానల్.